వెల్కమ్ టు భూలోక స్వర్గం. ఈరోజు వీడియోలో తక్కువ స్పేస్లో ఎక్కువ మొక్కలు పెంచుకోవాలంటే ఎలా పెంచుకోవచ్చు అనేది చెప్తాను. అలానే ఏ ఏ మొక్కలు పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కువ ఈల్డింగ్ వస్తుంది అనేది చెప్తాను. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. మనం తక్కువ స్పేస్లో ఎక్కువ మొక్కలు పెంచుకోవాలనుకునేటప్పుడు ఎస్పెషల్లీ టెర్రస్ గార్డెన్లో చేసుకోవాలన్నప్పుడు ఒకే కుండీలో 2-3 మొక్కలు పెట్టుకుంటూ ఉంటాం కదా. మనం అలా కలిపి వేసుకున్న మొక్కలు ఒకదానికొకటి సపోర్టివ్గా ఉండాలి, అంతేగాని ఒకదాన్ని చంపేసి ఇంకొకటి ఎదిగేలా ఉండకూడదు. ఏంటంటే డామినేట్ చేసేస్తూ ఉంటాయి. అదే కొన్ని మొక్కలు ఏం చేస్తాయంటే ఆ మొక్క ఎదుగుతుంది, మిగిలిన మొక్కని ఎదగనివ్వదు అనమాట. ఆ మొక్క హాయిగా చచ్చిపోతూ ఉంటుంది. అలాంటి మొక్కల్ని కలిపి వేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కుండీలో చూడండి, ఇది 25 లీటర్స్ది టబ్ అనమాట. టబ్ అంటే అదే పెయింట్ బకెట్ టైప్. ఇందులో నేను సగం మట్టే తీసుకున్నాను. ఇందులో వంకాయ మొక్క వేసాను, ఒక పువ్వుల మొక్క వేసాను, ఒక మునగ చెట్టు వేసాను. చూడండి, ప్రతి మొక్క హెల్తీగానే ఉంది. వంకాయ మొక్క అయితే నిండా కాయలు ఉన్నాయి, పూత ఉంది. ఈ పువ్వులు అయితే మార్నింగ్ కోసేసాము, చెట్టు నిండా పువ్వులు ఉంటాయి. మొక్కే చూడండి అసలు మొక్క ఎంత హెల్తీగా ఉందో. ఇంకా మునగ చెట్టు అయితే పూత ఉంది, కాయలు ఉన్నాయి. మీరే చూడండి అసలు చెట్టు నిండా ఎంత హెల్తీగా ఉందో, పూత కూడా ఉంది. ఇన్ని మొక్కలు ఉన్నా ఇంత హెల్తీగా ఇంతలా కాయలు కాయడానికి కారణం ఏంటో చెప్పనా? నేను వేసిన ఫర్టిలైజర్ అన్ని మాత్రం చెప్పను, అది కూడా ఒక రీజన్. ఏంటంటే ఈ మునగ చెట్టు ఏం చేస్తుందంటే నైట్రోజన్ని రిలీజ్ చేస్తుంది. ఈ వేరుల నుంచి నైట్రోజన్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ మునగ చెట్టు వేసిన దాంట్లో వేరే మొక్కలు వేయడం వల్ల వాటికి మనం వేయకపోయినా సరే నైట్రోజన్ అందుతుంది. అందుకనేసి ఆకులు కొమ్మలు అన్నీ ఎక్కువగా ఫామ్ అయ్యి అంత బాగా మొక్కలు బాగా ఎదుగుతున్నాయి అన్నమాట. ఇది వేరే దాంట్లో. ఇందులో నిమ్మకాయ మొక్క ఉంది, అలానే టొమాటో మొక్క కూడా ఉంది. చూడండి, నిమ్మకాయ మొక్కకైతే చెట్టు నిండా కాయలు ఉంటాయి, అలానే ఓ పక్కన పూత కూడా ఉంది. ఓ పక్కన కాయలు ఉన్నాయి, ఓ పక్కన పూత వస్తూనే ఉంది. అండ్ ఇందులో ఉన్న టొమాటో మొక్క కూడా ఎంత హెల్తీగా ఉందో చూడండి. టొమాటో మొక్కకు కూడా ఓ పక్కన పూత ఉన్నాయి, కాయలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఈ రెండు కూడా ఒక దాంట్లో వేసుకోవచ్చు. రెండు కూడా ఎంత బాగా హెల్తీగా ఉన్నాయో చూడండి మొక్కలు. ఇది ఆగాకరకాయ పాదు అన్నమాట. ఈ ఆగాకరకాయ పాదున్న ఈ గ్రో బ్యాగ్లో నేను వంకాయ మొక్కలు కూడా వేశాను. ఈ వంకాయ మొక్కలకి మామూలుగా మిల్లీ బగ్స్ అవి వస్తుంటాయి కదా, కానీ అవి ఆగాకరకాయ మొక్కకి అంటుకోవు. సో అందుకనేసి రెండు ఒక దాంట్లో వేయొచ్చు. ఒకే కంటైనర్లో ఎక్కువ మొక్కలు వేసుకోవాలనుకునేటప్పుడు ఒకే రకం పెస్ట్, అదే ఒకే రకం పురుగులు ఆశించే మొక్కలు ఉంటాయి కదా, అలాంటివి ఒకే దాంట్లో వేయకూడదు. అప్పుడు ఈజీగా ఒక దానివి ఇంకొక దానికి అంటుకుంటాయి అన్నమాట. ఇప్పుడు మిల్లీ బగ్స్ ఉన్నాయి అనుకోండి, అందులో మందారం మొక్కను పెట్టామనుకోండి, అదే ఈ వంకాయ మొక్క దాంట్లో మందారం మొక్కను పెట్టామనుకోండి, రెండిట్లకి మిల్లీ బగ్స్ వస్తాయి. ఒక దానికి వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇంకొక దానికి అంటుకుంటాయి. అలా రెండిటిని ఒకే దాంట్లో వేయకూడదు. ఒకే రకం పురుగుల్ని ఆశించే మొక్కల్ని ఒకే దాంట్లో వేయకూడదు. మళ్ళీ ఇది చిక్కుడు మొక్క ఉన్న కంటైనర్ అన్నమాట. ఇది కొంచెం పెద్దదే. ఇందులో అయితే బెండకాయ మొక్క వేసాను, ఒక వంకాయ మొక్క వేసాను, ఇవేమో ఏమంటారు క్యాప్సికమ్. ఇది క్యాప్సికమ్ మొక్కలు 2, ఎర్ర గోంగూర మొక్క 1, ఇంకా నీలగోరింట పువ్వుల మొక్కలు ఒక 2-3 ఉంటాయి. ఇన్ని ఉన్నాయి ఈ కంటైనర్లో. కానీ చూడండి మొక్కలు ఎంత బాగున్నాయో. దానికి కారణం ఈ చిక్కుడుకాయ మొక్క అన్నమాట. ఈ చిక్కుడుకాయ మొక్క ఏం చేస్తుందంటే మట్టిలోకి నైట్రోజన్ని రిలీజ్ చేస్తుంది. అంటే మొక్కే డైరెక్ట్గా రిలీజ్ చేయదు. ఎలా అంటే ప్రాసెస్, ఇప్పుడు మీరు చూస్తున్న వేర్లు ఉన్నాయి కదా, చిక్కుడు మొక్క వేర్లు అన్నమాట. ఈ చిక్కుడు మొక్క వేర్లకి చూసారా రౌండ్గా ఉన్నాయి కదా, అందులో బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఈ అట్మాస్ఫియర్ అంటే ఏమంటారు తెలుగులో, వాతావరణంలో ఉండే నైట్రోజన్ని తీసుకొని దాన్ని ప్లాంట్ అవైలబుల్ నైట్రోజన్గా తయారు చేసి వదులుతుంది అనమాట. అది ఏమీ ఫ్రీగా చేయదు. అదేం చేస్తుంది, మొక్క నుంచి కార్బోహైడ్రేట్స్ తీసుకుంటుంది.
సో ఇవన్నీ కలిపి పనిచేస్తాయి అన్నమాట. మొక్కేమో వాటికి కార్బోహైడ్రేట్స్ ఇస్తుంది, ఈ బ్యాక్టీరియా ఏమో మట్టిలోకి నైట్రోజన్ని రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ మట్టిలో ఉండే మిగిలిన మొక్కలు కూడా ఈ నైట్రోజన్ తీసుకుని బాగా పెరుగుతాయి. అందుకనేసే ఈ చిక్కుడు మొక్క ఉన్న కంటైనర్లో కూడా మిగిలిన మొక్కలు బాగా హెల్తీగా వస్తాయి. ఇలా చిక్కుడు మొక్క ఒకటే కాదు, బీన్స్ జాతికి సంబంధించిన ప్రతి మొక్క ఇలానే రిలీజ్ చేస్తాయి. చిక్కుడు ఒకటి, వెల్వెట్ బీన్స్ ఉంటాయి కదా, ఆ బీన్స్ కూడా అలానే ఉంటాయి. వేర్లకి ఇలా రౌండ్గా ఉంటాయి, అందులో బ్యాక్టీరియా ఉంటుంది అన్నమాట. అది నైట్రోజన్ని రిలీజ్ చేస్తుంది. అందుకనేసి చిక్కుడు మొక్కలు వేసినప్పుడు ఆ కంటైనర్లో మనం వేరే మొక్కలు ఏమన్నా వేసుకోవచ్చు. ఎలా అంటే ఈ బెండకాయ మొక్క వేసుకోవచ్చు, లేదంటే వంకాయ మొక్కలు వేసుకోవచ్చు. చిన్న కంటైనర్ అంటే 1-2 వేసుకోవచ్చు. ఇలా కొంచెం పెద్ద కంటైనర్ తీసుకుంటే 4-5 మొక్కలు కూడా వేసుకోవచ్చు. అవి చాలా హెల్తీగా వస్తాయి. చిక్కుడు మొక్కకి మామూలుగా మనం అంత ఎక్కువ ఫర్టిలైజర్స్ ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే ఈ బ్యాక్టీరియా ఈ మొక్కకు కావాల్సిన నైట్రోజన్ అండ్ మిగిలిన మినరల్స్ని కూడా రిలీజ్ చేస్తుంది. కాబట్టి మనం ఎక్కువ ఫర్టిలైజర్స్ ఇవ్వక్కర్లేదు. నెక్స్ట్ ఇది నల్ల పసుపు మొక్కలు అన్నమాట. ఇందులో సైడ్కి చూడండి, నేను పాలకూర వేసాను. నల్ల పసుపు కూడా ఎంత హెల్తీగా ఉందో, అండ్ ఈ పాలకూర కూడా చూడండి ఎంత హెల్తీగా ఉందో. రెండు హెల్తీగానే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఈ రెండు ఒకరినొకటి సపోర్ట్ చేసుకుంటే నైట్రోజన్ రిలీజ్ చేయడం అలా ఉండదు. అలా అనేసి ఒకదానొకటి డామినేట్ చేసుకోవు. ఇందులో పక్కన పాలకూర వస్తుంది, ఓ పక్కన కిందనేమో నల్ల పసుపు ఫామ్ అయిపోతుంది అన్నమాట. మళ్ళీ మనకి మట్టిలో పిచ్చి మొక్కలు వస్తూ ఉంటాయి కదా, వాటిని తీసేయాలి. అవి ఏం చేస్తాయంటే మన మొక్కలకు ఉన్న ఎనర్జీని మొత్తం అవే లాగేస్తాయి. మామూలుగానే మనం 2-3 మొక్కలు కలిపేస్తాము, మళ్ళీ పిచ్చి మొక్కలు కూడా వచ్చినాయి అనుకోండి, మన మెయిన్ మొక్కల్ని చంపేసి అవే బ్రతికేస్తూ ఉంటాయి. వాటి ఎనర్జీ మొత్తం అవే పీల్చేస్తాయి. అందుకనేసి ఎప్పటికప్పుడు గడ్డి మొక్కలు పిచ్చి మొక్కలు పీకేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఎడీనియం మొక్క కదా, ఈ కుండీలో ఏం చేశానంటే నేను కొమ్మలతో పెట్టిన నిత్యమల్లి అంటారు కదా, కాడమల్లి అనేసి అంటారు, అది పెట్టాను. కొమ్మలు బాగా బతికాయి, మొక్క పెద్దదైంది, దాన్ని త్వరలో రీపోర్టింగ్ చేసుకోవాలి. ఇది సపోటా మొక్క కదా, ఈ సపోటా మొక్క ఉన్న దాంట్లో కూడా నేను ఇంకొక పువ్వుల మొక్క పెట్టాను. ఇది పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి అవి. అలా మనం ప్రతి దాంట్లో పెట్టుకోవచ్చు, కాకపోతే ఆ మొక్కని చంపేసేది అయి ఉండకూడదు, సేమ్ పెస్ట్ అటాక్ అయ్యే మొక్కలు కూడా అయి ఉండకూడదు. అప్పుడే మనకి 2 మొక్కలు హెల్తీగా పెరుగుతాయి. మనం ఇలా ప్లాన్ చేసుకుని మొక్కలు వేసుకున్నాం అనుకోండి, తక్కువ స్పేస్లో ఎక్కువ మొక్కలు పెంచుకున్నట్టు ఉంటుంది. ఎక్కువ మొక్కలు అనే కాకుండా మనం పెంచుకున్న ప్రతి మొక్క నుంచి ఈల్డింగ్ బాగా వస్తుంది. చూడండి, నేను ఎన్ని మొక్కలు పెట్టినా ప్రతి కంటైనర్లో ఎంత హెల్తీగా ఉన్నాయో. మీకు కూడా తక్కువ స్పేస్ ఉందనుకోండి, ఇలా ప్లాన్ చేసుకుంటే మీరు కూడా ఎక్కువ మొక్కలు పెంచుకోవచ్చు, ఎక్కువ క్రాప్ కూడా తీసుకోవచ్చు, ఎక్కువ పంట కూడా తీసుకోవచ్చు, హెల్తీగా కూడా ఉంటాయి మొక్కలు. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.